యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ కడువరి కాలములో ప్రభు యొక్క కృపలో మరొక్కసారి ఆ మహాదేవుని మందిర ఆవరణములో మోకరించే భాగ్యాన్ని, ఆ అవకాశాన్ని దేవుడు మనకు కలగజేసినందుకై ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఊపిరి ఉన్నంత కాలం ఏ ఆదివారం ఆయన సన్నిధిని పోగొట్టుకోకుండా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని నా దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదములో మొదటిది ఏంటంటే ఆయన సన్నిధిలో బ్రతికే భాగ్యం. కనుక ఈ వరాన్ని పరిశుద్ధులు అడిగారు. ఆ పరిశుద్ధుల యొక్క అడుగుజాడలలో నడిచే దేవుని పిల్లలమైన మనము కూడా, ప్రభా, ఈ భూమి మీద బ్రతికే ప్రతి క్షణం నన్ను ఏ ఆదివారం నీ ఆరాధనకు దూరం కాకుండా, ఎలాంటి ఒత్తిడిలు, ఎలాంటి బలహీనతలు నన్ను నీ సన్నిధికి దూరం చేయకుండా నీ సన్నిధిలో బ్రతికే అవకాశం, అట్టి భాగ్యం నాకు కలగజేయమని ఆశ కలిగిన దేవుని బిడ్డలు ప్రార్థిస్తారు. మేము అలా ప్రార్థన చేస్తూ వచ్చాం. అందుకే ఇప్పటి వరకు దేవుడు ఆ కృపలో బ్రతికే అవకాశాన్ని దేవుడు కలగజేశాడు. కనుక దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని సన్నిధానంలో మరొక్కసారి ఒక దైవజనుడిగా ప్రేమించి చెప్తున్న మాట, ఈ కడువరి కాలంలో ఏ రోజు ఆయన సన్నిధికి దూరంగా ఉండకండి. అది మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రభు రాకడ దినాలు గనక ఆ మహాదేవుని సన్నిధానంలో కడవరకు ఆయన కృపలో బ్రతుకుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. చేద్దాం ఆమేన్. కొన్ని నిమిషాలు నేను త్వరగా ఆరాధన ముగించాలని అనుకుంటున్నాను. కారణం, భయంకరమైన వేడి ఉంది. దేవుడు మనకున్న అనుకూలతలో త్వరగా ఆరాధనను ముగించుకొని దేవుని సన్నిధానాన్ని గనుపరుస్తాం. కొన్ని నిమిషాలు ప్రభు యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. ఆకాశమును భూమియును గతించును, కానీ నా మాటలు గతించవని నేను మీతో చెప్పుచున్నాను. ఈ మాటలను సర్వశక్తి కలిగిన దేవుడు తన శిష్యులకు పై భాగంలో అనేకమైన విషయాలను గుర్తు చేసి, రాకడ దినాలు, రాకడ దినములలో భూమి మీద సంభవించే కార్యాలు, అనేక విలువైన విషయాలు, భూమి భవిష్యత్తు కాలములో ఎదుర్కొనే భయానకమైన విపత్తులు, పరిస్థితులు అన్నీ పై భాగం అంతా చెప్తాడు. పరిస్థితులు ఇలా మారబోతాయి. దేవాలయము ఇటుక మీద, రాయి మీద రాయి ఉండని దినాలు వస్తాయి. భూమి మీద భయంకరమైన దుర్దినాలు వస్తాయి. కనుక ఇవన్నీ మీతో చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేకులు మీకు వ్యతిరేకంగా లేస్తారు, మీ కుటుంబస్తులే మీకు విరోధంగా లేస్తారు, మీకు పరిచయస్తులే, మీరు ప్రేమించిన వారే మిమ్మలను తీర్పుకు అప్పగిస్తారు అని అనేక విషయాలు చెప్పి ఒక బలమైన మాట ప్రభు మాట్లాడతాడు. భూమి ఆకాశాలు గతించిన నేను మీతో చెప్పిన మాటలు ఏవి అవి గతించవు, అవి ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని లేఖనము ద్వారా, దేవుని మాట ద్వారా ఈరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్న ఒక విలువైన మాట ఏంటంటే, ప్రభు ఒక దేవుని బిడ్డగా మీతో
ఒక సేవకుడిగా నాతో ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో, ఏది జరిగిస్తానని మన కుటుంబ వ్యవస్థలో, పరిచర్యలో, మన పిల్లల జీవితాల్లో ఏది ఆయన చేస్తానని ప్రమాణం చేశాడో, భూమి ఆకాశాలు గతించిన ఆయన చేస్తానన్నవి, ఆయన జరిగిస్తానన్నవి చేయకుండా పరిస్థితులు ఏమాత్రం ఆయన మాటను, ఆయన కార్యాలను ఆపలేవు. హల్లెలూయా. దేవుని వాక్యం, పరిశుద్ధుల జీవన విధానం అంతా మనం గమనిస్తే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తరతరాలు నా ప్రభువు వారికి ఏదైతే ప్రమాణం చేశాడో, దేవుడు ఏదైతే వారి కుటుంబంలో చేస్తానని చెప్పాడో, ఏదైతే వారి పరిచర్యలో జరిగిస్తానని చెప్పాడు, ఏదైతే వారి కుటుంబ వ్యవస్థలో, వారి సంతానంలో నా ప్రభు జరిగిస్తానని ప్రమాణం చేశాడో, కాలాలు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అనానుకూలతలు వారి కుటుంబాలలో, వారి జీవితంలో వారు ఎదుర్కొన్న, ఆయన మాటలు ప్రతి దైవజనుడి జీవితంలో ఆయన నెరవేరుస్తూనే వచ్చాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే ఈ మాటను మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ పరిచర్య పట్ల, ఒక దైవజనుడిగా మా జీవితం పట్ల, దేవుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలైన మీ పట్ల ఆయన ఎన్నో ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉంటాడు. చాలా పర్యాయాలు అవి కాలానుగుణంగా దేవుడు మనకు చెప్తూ వస్తాడు. కొంతమందికి దేవుడు స్పష్టంగా వారితోనే మాట్లాడతాడు. కొంతమందికి దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఏ విధము చేతనైనా ప్రభు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ఏ సంకల్పాలైతే కలిగి ఉన్నాడో, ఏది చేయాలని ఆశపడుతున్నాడో అవి చేస్తానని ప్రభు మాట్లాడుతూ వస్తాడు. ఆ మాట్లాడిన మాటలు చాలామంది జీవితంలో నెరవేరుస్తారు. కొంతమంది జీవితంలో నెరవేర్చబడకుండా ఆగిపోతాయి. మనం లేఖనంలో చూసాం, భూమి ఆకాశములు గతించిన నా మాటలు నెరవేరకుండా, మీ జీవన విధానంలో అవి జరగకుండా అవి ఆగిపోవు. ఇప్పుడు ప్రభు మనతో పలికిన మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం చేయాల్సిన కొన్ని మాటలను నేను మీకు గుర్తు చేస్తాను. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, చాలామందికి చాలా పర్యాయాలు ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు, ప్రభు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, గడిచిన కొన్ని దినాల క్రితం ప్రభు నాకు ఒక కలలో ఇలా మాట్లాడాడు, ఒక దైవజనుని ద్వారా చిన్నప్పుడే మా పిల్లల విషయంలో దేవుడు ఈ దర్శనం చెప్పాడు, ఈ ప్రవచనం చెప్పాడు అని చాలామంది వారి జీవన విధానంలో దేవుడు వారికి ఇచ్చిన మాటలను వారు చెప్తూ వస్తారు. కానీ వాళ్ళ జీవితంలో ఆ అనుభవాలు, లేకపోతే దేవుడు ప్రకటించిన ఆ మాటలు నెరవేరినట్టుగా కనబడు. ఎందుకు వారి జీవితంలో అవి జరగడం లేదు? ఎందుకు నా ప్రభు పలికిన మాటలు నిశ్చయంగా అవి దేవుని మాటలే అయితే, నిశ్చయంగా అవి దేవుడే పలికిన దర్శనం అయితే, దేవుడిచ్చినది దర్శనం నిజంగా దేవుడిచ్చిందే అయితే, ఎందుకు ఆ వ్యక్తి జీవితంలో అవి జరగడం లేదు? ఎందుకు జరగవు? ప్రభు లేఖనం స్పష్టంగా చెప్తుంది, నేను తప్పకుండా భూమి ఆకాశములు గతించిన నా మాటలను నేను నెరవేర్చే దేవుడను. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్న పరిశుద్ధుల జీవన విధానంలో చాలా అద్భుతకరమైన మాటలు ఆయన మాట్లాడాడు. కొంతమంది జీవితంలో వారికి పిల్లలు కలగక ముందే, పిల్లలు ఇంకా వాళ్ళ గర్భంలో రాకంటే ముందే ఆ పిల్లల భవిష్యత్తును దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దావీదుతో దేవుడు మాట్లాడతాడు, నీ కడుపులో ఒక కుమారుడు పుడతాడు, అతనికి నువ్వు సొలొమోను అని పేరు పెట్టు, అతడు నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, ఒక బలమైన సమాధానకరమైన పరిస్థితులు అతని దినాలలో నేను కలుగజేస్తాను,
అలా భవిష్యత్తు అంటే స్వరూపమే లేని కాలాన్ని గురించి ఒక అద్భుతమైన రూపాన్ని మన ముందు పెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చవాలుష్యారుగా హల్లెలూయా. అతడు మళ్ళీ ఒక కుమారుని కంటాడని, అతడు భవిష్యత్తులో ఒక రాజుగా ఉంటాడని దావీదు కూడా అనుకోలేదు. కానీ దేవుడు దావీదు పట్ల ఎన్నో అద్భుతమైన సంకల్పాలు దావీదుకు మాత్రమే కాక అనేక పరిశుద్ధుల జీవితాల్లో ప్రభు చెప్తూ వచ్చాడు. అవి మన జీవన విధానంలో, మన బ్రతుకులో కూడా అవి నెరవేరాలి అని అంటే మనం చేయాల్సిన ఒక 2-3 మాటలను నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను. నా దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని ఎరిగి దేవునిని అనుసరిస్తున్న విశ్వాసివైతే నీ పట్ల దేవుడు తప్పక ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ భవిష్యత్తు పట్ల తప్పక ఆయన కలిగి ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని లేఖనం ఒకరోజు దైవజనుడైన యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి తన మామగారి ఇంటికి బయలుదేరుతున్న దినాల్లో బెహెర్షెబా అరణ్యంలో అలసిపోయి పడుకున్నటువంటి స్థలంలో దేవుడు అతనితో మాట్లాడిన దర్శనం చాలా అద్భుతకరంగా ఉంటుంది. అంతకుముందు తండ్రి ఇంటిలో ఎదుగుతున్నటువంటి ఆ యొక్క యాకోబుకి ఎప్పుడు దేవుడు మాట్లాడినట్లు కానీ, దేవుడు అతన్ని దర్శించినట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. మొట్టమొదటిసారి సర్వశక్తి కలిగిన దేవుడు యాకోబును ఎదుర్కొన్న గడియలవి. అతడు అలసిపోయి పడుకుంటున్న సమయంలో ఆకాశంలో నుంచి ఒక నిచ్చెన వేయబడి, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ, ఆ నిచ్చెనకు చివరిన సర్వశక్తి కలిగిన దేవుడు ఇదిగో ఆ యొక్క యాకోబుతో మాట్లాడుతూ అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. యాకోబు, నువ్వు పడుకున్న ఈ స్థలం నీకును నీ సంతానానికి నేను ఇస్తాను. బాగా వినండి, అప్పటికి ఇంకా యాకోబుకు వివాహమే కాలే. అసలు వివాహం చేసుకునే అమ్మాయిని ఇంక అతడు చూడలేదు. వివాహం చేసుకునే ప్రాసెస్లో అతనికి వెళ్ళడం లేదు. అతడు వెళుతున్న ప్రయాణం ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, వెనక తన అన్నయ్య అయిన ఏశావు తనను చంపాలని చూస్తున్నాడు కనుక కొంతకాలం ఆ మరణాన్ని తప్పించుకోవడానికి తన అన్నయ్య అయిన ఏశావు మనసు నెమ్మది జరిగేంత వరకు, అతడు కాస్త నెమ్మదించేంత వరకు కొన్ని దినాలు తన మామగారి ఇంటికి వెళ్ళమని తన తల్లి పంపింది. అంతే తప్ప వివాహం చేసుకొని అక్కడే ఉంటాను అన్న ఆలోచనతో ఇతను కూడా ఏమీ లేడు. ఇతడు వెళ్తున్న ప్రయాణం అలా భయంతో, ఎన్నడూ ఇల్లు విడిచి పెట్టని యాకోబు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి భయంతో ప్రయాణమే వెళ్తున్న యాకోబుతో దేవుడు భవిష్యత్తులో జరిగే కార్యాలు తన ముందు పెడుతూ వస్తాడు. బాగా వినండి, మనం రేపటి దినం భవిష్యత్తు మనకు అర్థం కాదు, మన మనుషులం. కానీ మన పట్ల, మన పిల్లల పట్ల, వారి పిల్లల పట్ల ఎంతో ప్రణాళికలు కలిగిన దేవుడు, ఎన్ని అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో దేవుడు చాలా పర్యాయాలు మన ముందు పెడుతూ వస్తాడు. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. వివాహమే లేని యాకోబుతో అంటున్నాడు, నీ సంతానానికి నేను ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను. అంత మాత్రమే కాదు, నీ సంతానం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు విస్తరిస్తారు. చూడండి, సంతానమే లేదు, వివాహమే లేదు, అతని సంతానానికి ఇచ్చే స్థలాన్ని ప్రభు చెప్తూ, అంత మాత్రమే కాక అతని సంతానం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలకు విస్తరించబడి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుతుంది అని చెప్తున్నాడు. వినండి, దేవుని మనసు దేవుని బిడలమైన మనకు కూడా ఉండాలి. మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన పరిస్థితులను ఈ రోజుతోనే ముడిపెట్టుకోకుండా భవిష్యత్తును మనం ఆలోచించగలగాలి. హల్లెలూయా. చెబుదామా హుషారుగా హల్లెలూయా. వివాహము లేని యాకోబుతో అంటున్నాడు, నీ సంతానం
నీకు ఈ స్థలం ఇస్తాను, ఎడారిగా అరణ్యముగా ఉన్న ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తాను. మీరు బాగా వినండి. ఆ స్థలములో ఆయన ఇస్తానన్న ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ స్థలంలో మందిరం ఉంది. చెప్పండి, ఆ స్థలంలో ఏముంది? అదంతా ఒక అరణ్యం, అదంతా ఒక అరణ్యం. నీవు పడుకున్న స్థలం ఇది. నిశ్చయంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది బేతేలు తప్ప మరొకటి కాదు అని చెప్పి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని యాకోబు లేచి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు తన పిల్లలకు, తనకు, తన భవిష్యత్తుకు దేవుడు ఇస్తానన్న ఆ స్థలములో తను చూస్తున్న ఆశీర్వాదం బిల్డింగులు, తను చూస్తున్న ఆశీర్వాదం అద్భుతమైన పచ్చని తోటలను కాదు. అతడు మొట్టమొదట తన సంతానానికి, తన కుటుంబానికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదములలో యాకోబు పలికిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ స్థలం ఎంతో భయంకరమైంది, ఈ స్థలములో దేవుడున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఆ స్థలమంతటిని చూపించి, ఈ స్థలం నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, నీ ప్రజలు, నీ సంతానం అభివృద్ధి పొందుతారు అని పలికినప్పుడు అతని సంతానానికి, అతనికి దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలలో ఒక లోతు దూరం నుంచి చూసినప్పుడు పచ్చని పంట పొలాలు కనబడినట్ల సొదొమ గొమొర్రాలో ఉన్న పంటలు కనబడ్డాయి లోతుకు. కానీ యాకోబుకి ఆ స్థలంలో ఏం కనబడింది అని అంటే, కట్టబడిన ఒక మందిరం అతని కళ్ళ ముందు ఏమీ లేదు. ఒక అద్భుతమైన యెరూషలేము మందిరం అతని కళ్ళ ముందు ఏమీ లేదు. కానీ అతడు దర్శనములో చూస్తున్న ఆ దర్శనములో అతడు వివేచించి, అతడు జ్ఞానముతో పలికిన మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్థలము దేవుని మందిరము. ఈ మందిరం ఉన్న ఈ స్థలం, దేవుని ప్రసన్నత కలిగిన ఈ స్థలం నాకును, నా సంతానానికి, నా పిల్లలకును దేవుడు ఇవ్వాలనుకునే మొదటి ఆశీర్వాదము. హల్లెలూయా. చెబుదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా. మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాలలో మొదటిది ఆయన మందిరమే. ఆయన మందిరమే. నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తు కాలానికి నువ్వు కోరాల్సిన, దేవుని దగ్గర అడగాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, నిత్యం నా సంతానం, నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలు అడగవలసిన ఆశీర్వాదం. దేవుని బిడ్డలు తన భవిష్యత్తులో తన సంతానానికి సిద్ధము చేయవలసిన దీవెన ఇదే. అర్థమవుతుందా మీకు? నీవు నీ సంతానానికి చూడవలసిన మొదటి ఆశీర్వాదం, నీ భవిష్యత్తు, నీ కన్న పిల్లలకు, వారి పిల్లలకి నీవు చూడాల్సిన మొదటి ఆశీర్వాదం, ప్రభువా నా బిడ్డలకు నీ ప్రసన్నత, నీ సన్నిధి, నీ మందిరం నా బిడ్డల జీవితంలో పెనవేయబడిన ఆశీర్వాదాలలో మొదటిదై ఉండాలి. హల్లెలూయా. నీ పిల్లలకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా జీవితాంతం నీ బిడ్డలకు ఉంచాల్సిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వాళ్లకు సమీపంగా ఉంచాలి. ఆయన సన్నిధిలో నీ పిల్లలు పెరగాలి. ఆయన సన్నిధానంలో నీ బిడ్డలు అభివృద్ధి పొందాలి. ఆయన సన్నిధిలో నీ పిల్లలు మువ్వవేయబడి దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలై ఉండాలి. నీ బిడ్డలకు ఆశీర్వాదం, దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న అంతస్తులు, ఆస్తుల కొరకు నువ్వు చూడకు. నీ బిడ్డలకు నువ్వు సంపాదించాల్సిన మొదటి ఆశీర్వాదం, వారికి నీ దేవుని సన్నిధిలో వారిని ఉండేటట్టుగా నువ్వు ప్రభు పాదాల దగ్గర అడగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి ఈ స్థలం ఇస్తాను. ఏ స్థలములో దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ స్థలములో దేవుడు యాకోబుతో దర్శనం ఇచ్చాడు? ఈరోజు నీ పిల్లలకి,
నీ సంతానానికి నీతో ప్రభువు మాట్లాడుతున్న ఆ మహిమ కలిగిన స్థలం వారికి స్వాస్థ్యముగా ఉండునట్లుగా నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ మూలముగా ఇదిగో అనేక ప్రజలు ఆశీర్వదించబడతారు. నీ సంతానం మూలంగా దేశంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి ప్రజలు ఆశీర్వదించబడతారు. ఇదిగో నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను. అంత మాత్రమే కాదు, తిరిగి నీ తండ్రి ఇంటికి నేను నిన్ను తీసుకుని వస్తాను. ఇవన్నీ నా దేవుడు అతనితో చెప్పి, బాగా వినండి, ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని దీవిస్తాను. నీ సంతానము నీవు మాత్రమే కాదు, నిన్ను బట్టి లోకము దీవించబడేటట్టుగా నేను మిమ్మల్ని దీవెనకరమైన పాత్రులుగా చేస్తాను. అంత మాత్రమే కాదు, ఈ స్థలంలో ఉన్న నా మహిమ కలిగిన మందిరం అని పిలువబడుతున్న నా సమాధానం, నా సన్నిధి నీకును నీ సంతానానికి నేను అందిస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం, నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణం, నువ్వు వెళ్ళే ప్రతి అడుగులకు నేను నీకు తోడుగా ఉంటాను. నీ తోడుగా నేను ఉంటూ నేను నిన్ను అనేక ప్రమాదాలు, పొంచి ఉన్న ఆపదలు, పొంచి ఉన్న దుష్ట మనుషుల పన్నాగాలు, అనేకమైన సాతాను సంబంధమైన కుయుక్తులలో నువ్వెక్కడ చిక్కిపోకుండా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను. కాపాడడం మాత్రమే కాదు, తిరిగి నీ తండ్రి అయిన దేవుని సన్నిధి అనబడుతున్న నిత్య రాజ్యానికి నేను నిన్ను నడిపించేంత వరకు నేను నీతో ఉంటానని చెప్పి, ఇవన్నీ చెప్పి అంటాడు, నేను నీతో చెప్పినది యావత్తు పిన్ టు పిన్, కొన్ని చేసి కొన్ని ఆపిగా, కొన్ని జరిగించి ఇక కొన్ని చేయలేను అని కాదు, ఏమేమైతే నీతో చెప్పాను, ఏవేవైతే నీ సంతాన విషయంలో చెప్పాను, ఏమేమి ఆశీర్వాదాలు, ఏ కార్యాలు, నేను నిన్ను కాపాడుతానని, నీకు భవిష్యత్తు ఇస్తానని, నేను నీకు తోడుగా ఉంటానని, నీ పిల్లలను ఇస్తానని, నీ సంతానానికి క్షేమమును ఇస్తానని, ఈ బేతేలు అనబడుతున్న ఈ మందిర ఆశీర్వాదం నీకు ఇస్తానని ఏమేమైతే నేను నీతో చెప్పానో అవన్నీ అవన్నీ నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. సభాలోసర చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న ప్రమాణం ఎంత గొప్పదో తెలుసా? నేను ఏమేమైతే చెప్పానో, బాగా వినండి, నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ నీ జీవితంలో జరిగేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. నీవు నన్ను విడిచిపెడితే దానికి నేను జవాబుదారిని కాదు. నేనైతే నీతో ఉండి నేను చెప్పిన ప్రతి ప్రమాణం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో నేను చేస్తానని చెప్పిన ప్రతి వాగ్దానం తప్పక నెరవేరుస్తాను. ఇప్పుడు ప్రశ్న, ఆ ప్రతి ఆశీర్వాదం యాకోబు జీవితంలో, అబ్రహాము జీవితంలో, యోసేపు జీవితంలో, సకల పరిశుద్ధుల జీవన విధానంలో దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, ఆ దేవుణ్ణి సేవిస్తున్న మనతో కూడా ప్రభు అనే మాట ఏంటంటే, నేను నీ జీవితంలో చెప్పినది తప్పక నెరవేరుస్తాను. హల్లెలూయా. చేదమ్మ చేతులు తుషారుగా హల్లెలూయా. సభల స్వరమే తుషారుగా హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, ఆయన ఏం చెప్పాడో నీకేమైనా గుర్తుందా? ఆయన నీతో ఏం చెప్పాడో నీకేమైనా జ్ఞాపకం ఉందా? ఆయన చెప్పినది యావత్తు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మొదట ఆయన నీతో ఏం చెప్పాడో అది నువ్వు మర్చిపోకుండా బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఒకరోజు నా వైపు చూడండి, గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం,
నువ్వు దేవుని కృప పొందావు, దయ పొందావు కనుక నువ్వు ఒక కుమారుని కంటావు, అతడికి యేసు అని పేరు పెడతావు. అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు గనుక ఈ లోకస్తుల యొక్క ప్రతి పాపం నుంచి అతన్ని విడిపిస్తాడు అని అనేక సంగతులు చెప్పాడు. అప్పుడు దేవదూతతో, గాబ్రియేలు దూతతో ఆ మరియమ్మ అంటది, అయ్యా నేను పురుషుని ఎరగని దానిని, నాకు ఇంకా వివాహం కాలేదు, నువ్వు చెప్తున్న ఈ సంగతులు నా జీవితంలో ఎలా జరుగుతాయి? అప్పుడు దేవుని దూత అంటది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన చేస్తాడు అని చెప్పినప్పుడు దేవుని దూతతో మరియమ్మ అంటది, నీ చిత్తం, నీ దాసురాలను నీ చిత్తము చొప్పున నా జీవితంలో జరుగును కాక అని చెప్తా. పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని ఎదిగో ఒక కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో యేసు ప్రభుల వారిని అలా పడుకోబెట్టి మరియమ్మను, యోసేపును, ఇదిగో సర్వలోక దేవదూతలు అతన్ని ఆరాధిస్తున్న ఆ దినాల్లో గొల్లలతో దేవదూత వర్తమానం పంపి బెత్లెహేము అనబడుతున్న ప్రాంతంలో ఒక శిశువు పుట్టాడు, అతడు రక్షకుడు, మీరు వెళ్ళి అతన్ని చూడండి అని అనేక విషయాలు గొల్లలతో చెప్పినప్పుడు గొల్లలు వచ్చి ఆ తొట్టిలో పడుకున్న ప్రభువును చూసి, బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, దేవదూత వాళ్లకు పొలములో కనబడి క్రీస్తు గురించి చెప్పిన సంగతులన్నీ గొల్లలు మరియతో చెప్తారు. ఆ మరియతో వాళ్ళు చెప్తున్నప్పుడు మరియమ్మ ఆ సంగతులన్నీ విని, బైబిల్ చెప్తుంది లూకా సువార్త, ఆ మాట చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 18వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 18వ వాక్యం. గొర్రెల కాపరులు ఇదిగో తమతో దేవదూత ఆ యొక్క పొలములో వారికి ఏ ఏ సంగతులైతే చెప్పిందో తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలు, ఇదిగో గొర్రెల కాపర్లు మరియా యోసేపుల దగ్గరికి వచ్చి వాళ్ళకు జరిగినవన్నీ ఏమేమైతే చెప్పారో ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. హల్లెలూయా. ఆ ఒక్క మాట ఒకసారి ఇంగ్లీష్లో చదువు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది నువ్వెప్పుడు మర్చిపోకుండా చూసుకోవాలి. చాలా మందికి నిన్న కలబడుతుంది, రేపు మళ్ళీ ఇంకో కలబడుతుంది. వినండి, నిన్ననేమో దేవుడు ఒక అద్భుతం చేస్తున్నట్టు కలబడుతుంది, మళ్ళీ ఒక నెల తర్వాత దేవుడు మరొక కళ చూపించాడు అని అంటారు. ఆ కళకి ఈ కళకు పంతన ఏముండదు. అక్కడ జరుగుతున్నట్టు చూపించాడని చెప్తారు, ఇక్కడ ఏదో నష్టం అయిపోతున్నట్టు చూపిస్తారు. అసలు ఆ మనిషికి దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడో, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో ఈ మనిషికి క్లారిటీ లేదు. బైబిల్ చెప్తున్న మాట బాగా వినండి. నేను నీతో చెప్పినది యావత్తు నేను నీ బ్రతుకులో నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు కదా. మొదట పరిశుద్ధ గ్రంథం ఆ మహాదేవుడు నీ కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, దేవుడు నాకు ఇచ్చిన సేవలో అవి జరగాలి అని అంటే బైబిల్ చెప్తున్న పాఠం, దేవుడు నీకు చెప్పిన మాటను మర్చిపోకుండా దానిని నీ హృదయంలో పదిలం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చెప్పాడు, ఎక్కడ ఉండమన్నాడు, ఎలా బ్రతుకుమన్నాడు, ఏం చేయమన్నాడు, అవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా నీ హృదయంలో పదిలం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలో చెప్పిన పని జరగడానికి మొదట నువ్వు చేయాల్సిన పెద్ద పని ఏంటంటే ఆయన చెప్పినది నీ హృదయంలో ఉంచుకొని, ఆయన చెప్పినది నీ మనసులో తలపోసుకొని జ్ఞాపకము చేసుకొని దేవుడు ఏం చేయమన్నాడు,
దేవుడు ఎలా ఉండమన్నాడు, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఏదైతే నీతో చెప్పాడో అది మర్చిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతమైన పని జరగకుండా సాతాను వేసే పన్నాగం ఏంటంటే, ఆయన చెప్పినది నువ్వు మర్చిపోయేటట్టు చేయడం, ఆయన చెప్పినది ప్రకారం నిన్ను ఉండకుండా చేయడం, ఆయన చెప్పినట్లుగా నీకు బ్రతకకుండా చేయడం. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం మనము ఉన్నప్పుడే ఆ చెప్పిన సంగతులు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అందుకే బైబిల్ చెప్తుంది, మరియమ్మ గురించి రాయబడ్డ మాట ఏంటంటే, దేవుడు తనతో చెప్పిన మాటలన్నీ తన హృదయంలో పదిలం. ఓహో, నాకు ఒక కుమారుడు పుడతాడా, ఆ కుమారుడు గొప్ప సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడైతాడా అని రోజు ఆ మాటలను పదిలం చేసుకొని, నా గర్భంలో దేవుని కుమారుడు ఉద్భవిస్తున్నాడు కనుక నేను జాగ్రత్తగా ఉండాలి, నేను క్రమంగా ఉండాలి, ఒక దైవ నిష్ఠతో ఉండాలి, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నా జీవితంలో నెరవేర్చబోతుందని ఆవిడ గ్రహించి తన హృదయంలో ప్రతి మాటను, ప్రతి దర్శనాన్ని జాగ్రత్తగా పదిలం చేసుకుంది. ఈరోజు ఒక దైవజనుడిగా దేవుని మాటను ఎత్తిపెట్టి మీతో గుర్తు చేస్తున్నాను. ప్రభు నీతో పలికిన మాటలు సంవత్సరాల క్రితం, నెలల క్రితం ప్రభుని నువ్వు దర్శించిన కాలం మొదలుకొని నువ్వు ప్రార్థించిన అనేక ప్రార్థనలో నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ జీవన విధానం గురించి, నీ ఆర్థిక స్థితిగతుల గురించి, నీ పరిస్థితుల గురించి ప్రభు నీతో ఏ దర్శనమైతే ఇచ్చాడో, ఏ మాట అయితే చెప్పాడో అది నేరుగా దేవుని దగ్గర నుంచి పొందుకున్నావా, లేకపోతే దేవుడు ఒక దైవ జనులలో నుంచి నీతో మాట్లాడా, ప్రవచనము ద్వారా మాట్లాడా, ఏ మాట విధానం వేరైనా పలికింది దేవుడే కనుక దేవుడు నీతో మాట్లాడిన మాటలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నావా, పదిలం చేసుకొని బ్రతుకుతున్నావా, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మర్చిపోయిన సౌలు జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలే. ఎందుకో తెలుసా, బైబిల్ అంటుంది, సౌల నిన్నును నీ కుమారులను, బాగా వినండి, నిన్నును నీ కుటుంబం, శామ్యూయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయం 12వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. శామ్యూయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయం 12వ వాక్యం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా, ఇదిగో జాగ్రత్తగా వినండి, దయతో జాగ్రత్తగా వినండి, కాస్త మీ జ్ఞానం మెలకువ కలిగిన అనుభవాన్ని, కాస్త వాక్యం మీద మీ మనస్సు ఫోకస్ పెట్టి, దేవుడు నీతో ఏమన్నాడో మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా, దేవుడు నీకేం చూపించాడో అది మర్చిపోయి బ్రతుకుతున్నావా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి వ్యతిరేకంగా అడిగేస్తున్నావా, ఆలోచిస్తున్నావా, బ్రతుకుతున్నావా? ఆలోచించు. ఎంత ప్రమాదమో తెలుసా? అక్కడ అంటున్నాడు సమూయేలు, అందుకు సమూయేలు, దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ, అంటే నీకిచ్చిన దర్శనం, నీకిచ్చిన మాట, దేవుడు నీకే మాట అయితే ఇచ్చాడు, దేవుడు నీకే దర్శనం అయితే ఇచ్చాడో అది వినక, ఆ ఆజ్ఞ ప్రకారం నీవు బ్రతకక, ఆ మాట ప్రకారం నీ జీవితాన్ని స్థిరపరచుకోక నీవు అవివేకపు పని చేసితివి కనుక నీ రాజ్యమును దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలము స్థిరపరచుదునని నేను తలంచి ఉన్నాను. అయితే
ఇక నా సంకల్పం, నా ప్రణాళిక, నేను నీ కొరకు నిర్ణయించిన నా నిర్ణయాలు ఇక జరగవు. చాలు. హల్లెలూయా. నీ కళ కలగానే అయిపోతుంది. ఆదం బెన్ని గారు ఒక పాట రాశాడు, కలయే నిజమాయే. కలలన్నీ నిజం చేసే దేవుడు నీవు క్రమంగా లేకపోతే నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అయితే వినండి, వాక్యం చెప్తుంది, నేను నీకు ఇచ్చిన దర్శనం, నేను నీకు ఇచ్చిన మాట, నేను నీకు ఇచ్చిన ప్రవచనం నువ్వు గట్టిగా పట్టుకొని మర్చిపోకుండా, మరియమ్మ తన హృదయంలో తన మాటలను పదిలం చేసుకున్నట్టుగా దేవుడు నీకు చూపిన దర్శనానికి జాగ్రత్తగా నీ హృదయంలో పెట్టుకొని క్రమంగా ఆ దర్శనాన్ని ప్రతిరోజు రిపీట్ చేసుకొని, ప్రభు చేస్తానన్నాడు, ప్రభు ఇలా ఉండమని చెప్పాడు, ప్రభు నా కుటుంబంలో ఇది జరిగిస్తానన్నాడు, ప్రభు నా భర్త జీవితంలో ఇది చేస్తానన్నాడు, ప్రభు నా పిల్లల బతుకులో ఇది చేస్తానన్నాడు, ప్రభు నా కుటుంబ ఆర్థిక స్థితిగతులను ఇలా మలుస్తానన్నాడు అని చెప్పి ప్రతి దర్శనాన్ని నీ హృదయంలో పదిలము చేసుకోవాలి. హల్లెలూయా. పిల్లలు, భవిష్యత్తు, భార్య, కుటుంబం ఏమీ లేని ఒంటరిగా ఉన్న యాకోబుతో అంటాడు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు ఈ సంతానానికి ఈ భూమిని ఇస్తాను. దేవుడు తలంచిన తలంపులు 100 ఏళ్ల ముందున్నాయి. భవిష్యత్తులో జరిగే కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, మన జీవితంలో ప్రభు చేయాలనుకున్న పనులు, ఆ పనులన్నీ మన బ్రతుకులో జరగడానికి మొదట మనం తీసుకోవలసిన గొప్ప నిర్ణయం ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఎప్పుడు నీ హృదయంతరంగములో, నీ కళ్ళ ఎదుట నుండి దాటిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? భూమి ఆకాశములు గతించిన నా మాటలు, నేనిచ్చిన దర్శనం జరగకుండా ఎవ్వడు ఆపలేడు. హల్లెలూయా. కనుక పరిస్థితులను బట్టో, ఒత్తిడిని బట్టో, ఇబ్బందులను బట్టో దర్శనానికి వ్యతిరేకంగా మనం బ్రతకకుండా, దర్శనం, దేవుడు మనకిచ్చిన మాటను హృదయంలో పదిలం చేసుకొని బతకాలి. అందుకే మరియ గురించి, సౌలు గురించి మీకు 2 ఉదాహరణలు చూపించాను. మరియ తన ప్రతి మాటను హృదయంలో పదిలం చేసుకుంది. సౌలు దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన దర్శనాన్ని లెక్క చేయకుండా బతికినందుకు దేవుడు అనుకున్నాడు, అతని పిల్లలను రాజ్యరికంలో ఉంచాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనమునకు వ్యతిరేకంగా సౌలు బ్రతుకుతున్నాడో, దేవుని మాట, సమూయేలు ద్వారా దేవుడిచ్చిన మాటను, ఒక దైవజనుడి ద్వారా ఇచ్చిన మాటను లెక్క చేయకుండా బ్రతికిన సౌలు జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చబడలేదు. హల్లెలూయా. సౌలు రాజ్యరికాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. తన పిల్లలైన యోనాతానుకు, వారి పిల్లలకు రాజ్యరికం అందించలేకపోయాడు. కారణం దేవుని మాటను నిరర్థకము చేసుకోవడమే. అందుకనే దేవదూత అంటాడు, అమ్మా మరియా, దేవుడు పలికిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవుడు పలికిన ఒక్క మాట జరగకుండా, సృష్టిలో ఇప్పటి వరకు జరగకుండా నిలిచిపోయిన కార్యాలు ఏమీ లేవు. దేవుడు అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. చేస్తానని చేయకుండా ఉండేవాడు కాదు. దేవుని లేఖనం మనకు చెప్తుంది. దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు పరిస్థితులు ఎన్నైనా అనానుకూలతగా మారని ఆయన పలికాడా, ఆయన చెప్పాడా, చేస్తానని చేస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడు అది మనకు అనవసరం. ఎప్పుడు చేస్తాడు? చేస్తాడు. ఆయన చేయడానికి మనం చేయాల్సిన మొదటి పని, ఏం చెప్పాడో అది మర్చిపోకండి. పూటకొక కళ గనకు, పూటకొక దర్శనం గనకు, ఆ రోజు చూపించిన, 10 ఏళ్ల తర్వాత చూపించిన
దేవుడు మాటలను మారుస్తూ పోడు కానీ మాటలను దృఢపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. మాటలను స్థిరపరుస్తూ వస్తాడు, మాటను బలపరుస్తూ వస్తాడు తప్ప మొన్న ఒక మాట చెప్పి నిన్న ఒక మాట చెప్పే దేవుడు కాదు మన దేవుడు. అందుకే నా వాక్యం అంటుంది, నేను నీతో చెప్పినది యావత్తు ఏమేమైతే చెప్పానో పిన్ టు పిన్ నీ కోసం, నీ ఆస్తుల కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ పిల్లల కోసం, వారి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఎన్నో ఎన్నో ఏళ్ల తర్వాత జరిగే కార్యాలు యాకోబు నేను నీ ముందు పెట్టాను కదా. అయితే ఒక్కటి సత్యం, అవన్నీ నేను తప్పక నెరవేరుస్తాను. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఒకటి, ఆయన చెప్పినది ఏంటో మనము గుర్తు పెట్టుకొని బతకాలి. చాలామంది పిలుపును మర్చిపోయారు, చాలామంది దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోయారు, దేవుడు వారి పట్ల దేవుడు చేసిన నిర్ణయాలను మర్చారు. ఎప్పుడైతే మనం ప్రణాళికలను మరుస్తామో, దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి దర్శనాన్ని మర్చిపోయి బ్రతుకుతామో, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, భవిష్యత్తులో దేవుడు చేసే కార్యాలు ఇక జరగవా. రెండు, మొదటిది ఆయన ప్రతి దర్శనం, ఆయన మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. అయ్యా, నేను మళ్ళీ మీతో చెప్తున్న మాట, ప్రభు మీకు ఏదైనా దర్శనం చూపించాడా? ప్రభు మీకు ఏదైనా కళ చూపించాడా? ఏ దైవజనుడైనా మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ఒక మాట చెప్పాడా? ఆ మాటను ఒక తల్లిదండ్రిగా నువ్వేం చేయాలో తెలుసా? నీ పిల్లల గురించి ప్రవచనం, ఇదిగో భవిష్యత్తులో నీ కుమారుడు పట్ల ఈ ప్రణాళిక జరగబోతుంది, భవిష్యత్తులో నీ కుమారుడు ఇలా ఉండబోతున్నాడు, భవిష్యత్తులో నీ కుమార్తె ఇలా మారబోతుంది అని ఒక దైవజనుడా, దేవుడా, దర్శనమా, కలనా ప్రభు మీతో చెప్పాడా? ఆ కళను నీ హృదయంలో పదిలం చేసుకో, నీ హృదయంలో పదిలం చేసుకో. ప్రతిరోజు ఆ కళ కొరకు, ప్రభువా నా కుమారుడి పట్ల నువ్వు ఒక సంకల్పం కలిగి ఉన్నావు, నా కుమార్తె పట్ల నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు, ఫలానా సంవత్సరాలు నా బిడ్డ జీవితంలో నువ్వు పని చేస్తానన్నావు, నా కుమారుడి పట్ల నువ్వు కార్యం చేస్తానన్నావు, నా కుమారుడు నా గర్భములో రావడానికంటే ముందే నీవు ఈ సంకల్పాలు ఉన్నాయని ఇదిగో నువ్వు చెప్పావు గనుక దయతో నీ ప్రణాళికలు నా బిడ్డల మీద నెరవేరనివ్వమని ఆ సంకల్పములను, ఆ దేవాది దేవుడిచ్చిన మాటలను ప్రభు ఎదుట మనం ఎత్తి పెడుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రభు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ప్రభు ఏమో నీ పిల్లల పట్ల ఒక ప్రణాళిక చెప్తాడు, నీవు నీ పిల్లల పట్ల నీ కొత్త సంకల్పాలు రుద్దుతావు. ప్రభు ఏమో నీ పిల్లలను ఇలా చేయబోతుందని చెప్తాడు, నీవేమో నీ పిల్లల పట్ల ఎవరో ఒత్తిడిని బట్టి నీ సొంత నిర్ణయాలు నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో రుద్దుతావు. దేవుడు అనుకున్నది ఒకటి, నీతో చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు బలవంతంగా నీ పిల్లల జీవితంలో దేవుడు చెప్పిన మాటలు, నీ కుటుంబంలో దేవుడు చెప్పిన మాటలు, నీ వ్యక్తిగత జీవన విధానంలో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ విన్నట్టే విన్నావు, కానీ పదిలం చేసుకొని వాటిని జ్ఞాపకం ఉంచుకొని వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకోవలసిన నీవు ఎప్పుడైతే దైవ సంకల్పానికి వ్యతిరేకంగా నీవు నిర్ణయాలు తీసుకుంటూ నీ పిలుపును, నీ ఏర్పాటును ఒక సౌలు మర్చిపోయినట్టుగా మర్చిపోతే, దేవుడు అంటున్నాడు, నేను అనుకున్నాను నిన్ను, నీ పిల్లలను ఇజ్రాయేలు మీద రాజ్యరికంలో ఉంచాలని, ఇక అది చెల్లదు. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు ఇదిగో ఒక దైవజనుడిగా నా సేవలో నేను ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం ఒక శరీర సంబంధిగా బాధ, గాయం అనిపించినా ఆయన కళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నువ్వు నాకు చూపిన దర్శనం ఇది, నాకు సేవకు పిలిచినప్పుడు నాతో మాట్లాడిన మాట ఇది, నాతో నువ్వు చేస్తానని ప్రమాణం చేసిన మాట ఇది, నేను మర్చిపోలేదు, నువ్వు తప్పక చేయండి,
కారణం, నాకు ప్రభు మాటను మరిచిపోకుండా ఆ దర్శనాన్ని ప్రతిరోజు దేవుని ఎదుట నేను గుర్తు చేస్తూ, ఆయన ఏం చేయమన్నాడు, ఏం చేస్తానన్నాడో అవి మరిచిపోకుండా నేను నా జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఏ పరిస్థితులు ఎన్నైనా నానుకూలంగా మారని, ప్రజలు వ్యతిరేకంగా లేవని, పరిస్థితులు విరోధంగా మారని, ఆ దర్శనానికి పరిస్థితులకు పొంతన లేకపోనే వాక్యం అంటుంది, భూమి ఆకాశములు గతించిపోయిన నా మాట తప్పక నేను నెరవేరుస్తాను. ఇప్పుడు పరిస్థితులతో మనకు సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు. మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఆయన ఏమైతే చెప్పాడో అది మన హృదయంలో పదిలంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. చదవమా గట్టిగా, హల్లెలూయా. ప్రభు నాకు చెప్పాడు, ఎదిగో ఈ వ్యక్తికి చెప్పు, ఈ వ్యక్తికి భవిష్యత్తులో దీవెన ఉంది, ఈ వ్యక్తిని బట్టి కుటుంబానికి దీవెన ఉంది, ఈ వ్యక్తిని బట్టి ఒక ఆశీర్వాదం ఉంది, ఈ వ్యక్తికి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నిలబెడతాను అని చెప్పాడు. నేను చెప్పాను, తల్లికి చెప్పాను, తండ్రికి చెప్పాను, కుమారుడికి చెప్పాను. నీవు తల్లిదండ్రిగా నీ కొడుకు కోసం దేవుని ప్రణాళికను బట్టి నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒక వ్యక్తిగా దేవుడు నా పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే, నాకు ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాను అంటున్నాడే, నా తల్లిదండ్రులకు, నా సంఘానికి నన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాను అంటున్నాడే అని ప్రభు నా పట్ల ఇంత గొప్ప సంకల్పం కలిగి ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ దైవ చిత్తానికి వ్యతిరేకంగా నేను అడుగులు వేయొద్దు. ఎక్కడ దేవుని ప్రణాళిక నా జీవితంలో జరగకుండా అపవాది కుయుక్తులో, మనుషుల కుయుక్తులో నేను చిక్కిపోవద్దని నీకుండాలి, నీ కుటుంబానికి. ఒకవేళ నువ్వు పిలుపును, ఆ ప్రణాళికను, ఆ దర్శనాన్ని నీవే మర్చిపోయి నీకు తోచినట్టు బ్రతికితే నీ జీవితంలో అవి జరగవు. అర్థమవుతున్న మాట మీకు? హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. చదవము హుషారుగా, హల్లెలూయా. అందుకనే దేవుడు పిలుపు, ఆయన నీతో ఏం మాట్లాడాడో అది నువ్వు బాగా హృదయంలో ఉంచుకో, తలపోసుకో, పదిలపరుచుకోని హృదయంలో పదిలం చేసుకో. ఎవడు ఆ హృదయంలో నుంచి ఎవరు తీసేయకుండా చూసుకో. దేవుడు నీతో ఏం చెప్పాడో జాగ్రత్తగా ఉంచు. మర్చిపోయి బ్రతకకో. ఒకవేళ మర్చిపోతే ప్రణాళిక నీ జీవితంలో వ్యర్థమైపోతాయి. నీ పిల్లల విషయంలో సంకల్పాలు వ్యర్థమైపోతాయి. నీవే చేతులారా దేవుని కార్యాలను, ఆయన చెప్పినది నీ బ్రతుకులో నెరవేర్చబడకుండా నీ నిర్ణయాలే, నీ తలంపులే అడ్డుబండలుగా నిలబడతాయి. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. చదువుతారా? కీర్తనల పుస్తకం 105వ కీర్తన. అందరు తీయండి. 105వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను, యోసేపు ఒక పనివాడిగా, ఒక బానిసగా, ఒక దాసుడిగా అమ్మబడేను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇదిగో వినండి, ఎవరు అతడు? యోసేపు. ఏం చెప్పాడు? నా వైపు చూడండి, ఆమె చదువుతుంది. యోసేపు ఒకరోజు ఉదయం లేచి అంటాడు, అన్నలారా నాకు ఒక కల పడింది. మనం పొలంలో పనులకు వస్తున్నాం, మీ పనులన్నీ నా పన లేచి నిలబడింది, మీ పనులు వచ్చి నా పన దగ్గర సాష్టాంగపడ్డాయి. మరొక రోజు కలగని తన తండ్రి అయిన యాకోబుకి, తన తల్లికి, తన అన్నలతో చెప్తాడు, నేను ఒక కలగన్నాను, సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు తల వంచుతున్నాయి. ఇవి యోసేపు తన దర్శనాన్ని 17వ ఏట, 16వ ఏట యవన కాలంలో దేవుడు అతన్ని భవిష్యత్తులో ఒక రాజుగా చేయబోతున్నాడని,
భవిష్యత్తులో తన అన్నలు, తన తల్లిదండ్రులు, తన జాతి ప్రజలందరూ తన దగ్గర సాష్టాంగ పడతారని, అతడు ఒక ఏలుబడి చేసే మహారాజరికములోకి వస్తాడని యోసేపుకు దేవుడు చెప్పాడు. యోసేపు అందరికీ చెప్పాడు. యోసేపు అందరికీ చెప్పాడు. మనం కూడా చెప్తాం కదా, ప్రభు నాకు ఈ దర్శనం ఇచ్చాడండి, ప్రభు ఒకరోజు నాకు ఈ కల పడ్డదండి, కొన్ని రోజుల క్రితం నాకు దేవుడు ఒక కళ చూపించాడు, నా కుటుంబం ఇలా ఉంది, నా కుమారుడు ఇలా ఉన్నాడు, నా బిడ్డ జీవితం ఇలా మారింది. సంతోషం. దేవుడు మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గుడ్డిగా భక్తి చేయమని చెప్పేవాడు కాదు. మన పట్ల మన ప్రణాళికలు చెప్తాడు. ఎందుకు? చేసే ధైర్యం ఉన్నాడు కనుక చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకవేళ మనం చేయకపోతే అనవసరంగా సిగ్గుపడాల్సి వస్తుంది, చేసిన తర్వాత చెప్దాం అని మనం అనుకుంటాం. ఎందుకనంటే చెప్పిన తర్వాత చేస్తామో చెయ్యమో, మనతో అవుతాదో కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేవో అని మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పినవన్నీ చేసే బలం మన దగ్గర లేదు, మన మనుషులం గనక మస్తు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పినది అన్నీ చేయుటకు మన దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, చేయకముందే పిల్లలు కనకముందే, వివాహం కాకముందే నీకు పెళ్ళవుతుంది, పిల్లలవుతారు, ఆ పిల్లలకి స్థలం ఇస్తాను, నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు, నీ గర్భంలో రాజులు వస్తారు, ఆ రాజుగా ఉన్నవాడు ఒక మందిరాన్ని కడతాడు. 100 ఏళ్ళ 1000 ఏళ్ళ చరిత్ర ప్రభు ఈరోజు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్ని చేయగలడు. హల్లెలూయా. చదమా హుషారుగా, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో యోసేపు చెప్పాడు అందరికీ, ఐగుప్తుకి వెళ్ళి చెప్పాడు, తన అన్నలకు చెప్పాడు, తన తల్లిదండ్రులకి చెప్పాడు. అతడు చెప్పిన సంగతి చూడండి బాగా. ఏ దర్శనమైతే దేవుడు తనతో ఏం చెప్పాడని అతడు అనేకులకు చెప్పాడు. దేవుడు నాకు ఈ మాట చెప్పాడయ్యా, దేవుడు నాకు ఈ ప్రాంతానికి సేవకు రమ్మన్నాడు, ప్రభు ఈ ప్రాంతంలో నన్ను అభివృద్ధి చేస్తానన్నాడు, ప్రభు నాకు ఒక విశాలమైన స్థలం ఇస్తానన్నాడు, 100,000 మందిని నేను నీ దగ్గరికి పంపిస్తానన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీ పక్షంలో నిలబడతానన్నాడు, నీవు ఒక పెళ్లి కుమార్తెగా ఒక గుంపును నీ ద్వారా నేను సిద్ధం చేస్తానని ప్రభు నాతో చెప్పాడు. ఇది ప్రభు నాకు ఇచ్చిన దర్శనం. చాలా పర్యాయాలు ఒక దైవజనుడిగా నన్ను ప్రేమించి నన్ను వెంబడిస్తున్న సంఘానికి, తోటి సేవకులకు చెప్పుకుంటా. మీకు దేవుడు దర్శనం ఇస్తున్నప్పుడు తోటి విశ్వాసులకు, దైవజనులకు, సేవకురాలకి, నాకు కలబడింది అన్నా, నాకు కలబడింది, దీని భావం ఏంటి, ప్రభు నా పట్ల నా పిల్లల పట్ల ఒక విచిత్రమైన భావాన్ని చూపించాడు అని చెప్పుకుంటాం. అయితే అతడు చెప్పినది నెరవేరు వరకు, జరిగేంత వరకు యెహోవా అతన్ని పరిశోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. చెబుదాం హుషారుగా, హల్లెలూయా. చదమ చేతులెత్తి ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా. ఒకటి, యెహోవా నీ దేవుడు చెప్పినది మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకో. 2, ఆయన చెప్పిన దర్శనం, ఆయన నీకు చూపిన దర్శనం, ఆయన నీ జీవితంలో మన జీవితంలో చేస్తాను అని పలికిన ఆ వాగ్దానం చేసేంత వరకు, అంటే మన కుటుంబంలో మన జీవితంలో జరిగేంత వరకు ఆయన మనలను పరిశోధించడం చేస్తాడట. ఏం చేస్తాడట? చెప్పండి గట్టిగా, ఏం చేస్తాడు? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాడు? బాగా వినండి. నేను రాజుగా చేయాలనుకున్నాడు, నువ్వు రాజుగా ఉండడానికి యోగ్యుడివా కాదా?
నువ్వు చెప్పిన మాట వింటున్నావా లేదా? చెప్పినట్టు బ్రతుకుతున్నావా లేదా? శ్రమలలో, కష్టంలో, నష్టంలో నీతి నిజాయితీలు కలిగి బతుకుతున్నావా లేదా? దర్శనమును మర్చి బతుకుతున్నావా? విసిగిపోతున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా లేదా అని దేవుడు ప్రతి క్షణం మన జీవితంలో మనకు చూపిన దర్శనం నెరవేరాలి అని అంటే నెరవేరంత వరకు, ఒకటి, ఆయనను ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకున్నావో చూస్తున్నాడు. రెండు, ఆయన మనలను పరిశోధిస్తాడట. పరిశోధిస్తాడు. ఈ సంగతులు జరిగిన తరువాత ఎట్లనగా యెహోవా అబ్రహామును పరిశోధించెను. ఏమని? ఇతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? ఇతను నిజంగా సమర్పణ కలిగినోడేనా? ఇతను నిజంగా ఏమి ఉన్నా లేకున్నా నా పక్షాన నిలబడతాడా? చివరికి తన కుమారుణ్ణి సైతం నా కొరకు బలిపీఠం మీద పెట్టగలడా? అంత త్యాగం, అంత ప్రేమ ఇతను నిజంగా ఉందా ఇతనిలో? చెప్పలేం. 25 ఏళ్ల క్రితం బాగానే వచ్చాడు, అనుకున్న దర్శనం నెరవేరింది, తన కళ్ళ ముందు కుమారుడు పుట్టాడు. ఇతని ప్రేమలో ఏమైనా మార్పు జరిగిందా లేదా అని యెహోవా అబ్రహామును పరిశోధించాడట. బాగా వినండి. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధించే కాలం ఎప్పుడో తెలుసా? ప్రారంభం కాదు, ముగింపు కాదు, మధ్యలో పరీక్షిస్తాడు. మిడిల్ ఏజ్ అంటే నీ ఆత్మీయతలో మధ్యాంతరం, అంటే వాగ్దానములో అడుగు పెట్టడానికంటే ముందే ప్రభువు నిన్ను పరిశోధిస్తాడు. 75 ఏళ్ల వయసులో పిలిచిన అబ్రహామును దేవుని బిడ్డలారా 120 ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాత పరిశోధించాడు. యోబును ఐశ్వర్యవంతుడైన తర్వాత పరిశోధించాడు. దావీదును అంతఃపురంలో ఎక్కిన తర్వాత పరిశోధించాడు. పరిశోధించబడిన కాలం ఎప్పుడో తెలుసా? ప్రారంభంలో కాదు, మధ్యలో పరిశోధిస్తాడు. నువ్వెంతగా అతని కొరకు నిలబడే వ్యక్తివి, నీ ప్రతిష్ట, నీ సమర్పణ, నీ త్యాగం మునుపున్నట్టుగా ఉన్నాయా లేవా అని బైబిల్ అంటుంది. ఒక గొప్ప వాగ్దానం, ఆయన నీకు చూపిన ప్రతి దర్శనం, ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన నీకు చూపించిన ప్రతి కళ, ఆయన నీ కొరకు ప్రవచించిన ప్రతి ప్రవచనం ప్రభు నా జీవితంలో నెరవేర్చబడడానికి రెండవదిగా అతడు చేసే పని ఏంటంటే పరిశోధిస్తాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. యోసేపును రాజుగా చేయాలనుకున్నాడు, పరిశోధించాడు. ఒక స్త్రీని ముందు పెట్టి పరిశోధించాడు. ఈ యవనస్తుడు పరిశుద్ధతలో ఉంటాడా లేడా? నేనైతే ఇతని పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాను. ఒక రాజుగా ఈ దేశంలో ఇతని ఉంచాలని నేను అనుకున్నాను. అయితే నేను మళ్ళొకసారి పరిశోధిస్తా అని చెప్పి యోసేపు ముందు ఒక సౌందర్యవంతురాలైన ఒక స్త్రీని పెట్టి పరిశోధించాడు. అబ్రహాము ముందు తన కుమారుని పెట్టి పరిశోధించాడు. ఒక యోబుకు తన ఐశ్వర్యాన్ని ముందు పెట్టి పరిశోధించాడు. ప్రతి దైవజనుణ్ణి, ప్రతి విశ్వాస బిడను తను చెప్పినది యావత్తు దేవుడు వారి జీవితంలో ఆశీర్వాదాలు రావడానికి ముందు అతడు చేస్తున్న రెండవ పని పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఆ పరిశోధనలో ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా నువ్వు చేయాల్సిందంటో తెలుసా? ఆయన నీతో చెప్పినవి అన్నీ, 1, 2 కాదు, అన్నీ నీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావడానికి ఆయన ఒక కంటని పరిశోధిస్తాడు. నన్ను పరిశోధిస్తాడు కనుక ప్రతిష్టను కాపాడుకొని, దర్శనాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, దైవ నియమానికి కట్టుబడి, దర్శనానికి కట్టుబడి, ఆయన చెప్పిన మాట ప్రకారం అడుగులు వేసి సమాజం, కుటుంబం, కులం ఎవరు ఎన్నైనా అనుకొని మనల్ని చూసి ప్రజలు నవ్వని, అస్తవ్యస్తంగా మాట్లాడని నీ హృదయంలో ఆ దర్శనమును పదిలం చేసుకోవాలి. హల్లెలూయా.
చవాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను మరిచే వారిని మరిచిపోనివ్వు, నీవు మాత్రము దర్శనాన్ని మర్చిపోకు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడే కనుక నీవు ప్రజల మీద, పరిస్థితుల మీద, ఒత్తిడుల మీద ఆధారపడక ఆయన నీతో ప్రారంభం మొదలుకొని నేటికి ఏవేవైతే నీతో చెప్తూ వచ్చాడో, మాట్లాడుతూ వచ్చాడో, అవన్నీ నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చుటకు మన దేవుడు సమర్థుడు గనుక అవి జరగడానికి మనల్ని నా దేవుడు పరిశుద్ధతను, ప్రతిష్టను, క్రమాన్ని, ఆత్మీయతను, అనుక్షణమును ఎలా ఉన్నావో, ఎలా ఉంటున్నావో, నీ ఆత్మీయతలో ఉన్న దైవికమైన అనుభవాలు దిగజారాయా, నిలబడుతున్నాయా అన్ని చూస్తూ నిన్ను పరిశోధిస్తుంటే ఉంటాడు గనుక నిన్ను పరిశోధిస్తున్న కాలములో యోసేపు నిలబడ్డాడు, దావీదు నిలబడ్డాడు, అబ్రహాము నిలబడ్డాడు, ఇదిగో దేవుని బిడ్డలారా ఇస్సాకు నిలబడ్డాడు. నిలబడిన వారి జీవితంలో ఆయన పలికిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. మనము నిలబడాలి. దర్శనాన్ని పాడు చేస్తారు ప్రజలు, నీ పరిస్థితులు నీ ప్రతిష్టను పాడు చేస్తాయి, నీ నిర్ణయాలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడిన మాట మర్చిపోయే అలవాటు ఉందా? రాసిపెట్టుకో. నీకు ఎక్కువగా నీ చేతికి అంది నోట్స్ ఏది ఎక్కువ అలవాటు ఉంటుందో ఫ్రంట్ పేజీలో దర్శనం రాసిపెట్టుకో. ప్రతిరోజు తెరవగానే ఆ దర్శనం నీ గుర్తుకు రావాలి. ప్రభా, పలాని రోజు, పలాని సంవత్సరం, పలానా దినం ఉపవాసాలలో నీ సన్నిధిలో నేను కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు నాతో ఈ మాట మాట్లాడావు, నా పిల్లల విషయం ఈ మాట మాట్లాడావు, నా భర్త కోసం నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాట మాట్లాడావు, నా ఆర్థిక స్థితిగతుల కోసం నేను మాట్లాడుతున్నప్పుడు, నేను నీ సన్నిధానంలో రోధిస్తున్నప్పుడు నా కుటుంబ స్థితిగతుల గురించి మాట్లాడావని ప్రతి మాటను నువ్వు గుర్తు చేసుకునే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. 2, నెరవేర్చడానికి ఆయన ఒక కంట మనల్ని కనిపెడుతూ ఉంటాడు కనుక, పరిశోధిస్తూ ఉంటాడు కనుక, యోసేపు చెప్పినవన్నీ ఒకవేళ అతని జీవితంలో నెరవేర్చబడకుండా యోసేపు గనక జీవితం ముగిస్తే, ఏమైంది, నువ్వు బాగానే చెప్పావు కదా, నువ్వు రాజు అవుతానన్నావు కదా, నువ్వు మాకు అప్పుడు ఒక కళ చెప్పావు కదా అని ప్రజలు వెక్కిరింతలు చేస్తారు. మనం పలికిన మాట అది దేవుని మాట ఖచ్చితంగా గనక ఆయన చేస్తాడు కనుక మనం ఏం చేయాలి అని అంటే ఆయన పరిశోధనలో మన జీవితము నిలబడేటట్టుగా మనం ప్రభు దగ్గర ప్రయాసపడాలి. హల్లెలూయా. చివరిగా 3వదిగా ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతురండి. యెహోవా ఏందట? తాను చెప్పిన ప్రకారం, బాగా వినండి, తాను ఏదైతే అబ్రహాము శారమ్మ గారికి చెప్పాడో, మీదటికి ఈ ఋతువులో మరుసటి దినం సంవత్సరం ఈ కాలములో నీకు ఒక కుమారుణ్ణి నీ కౌగిల్లో ఉంచుతాను అని నవ్వుతూ ఉన్న శారమ్మతో, నిరాశతో ఉన్న అబ్రహాంతో పలికిన దేవుడు అంటున్నాడు, యెహోవా తాను చెప్పిన ప్రకారం. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఏం చెప్పాడో దాని ప్రకారం తూచా తప్పకుండా, ఏం తగ్గేది లేదు, ఏం తగ్గుముఖం పట్టించకుండా ఏం చెప్పాడో సరిగ్గా అది జరిగిస్తూ తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారమ్మ గారిని గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన
ఏం కాలం? నిర్ణయ కాలం. నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి ఒక కుమారుని కనెను. హల్లెలూయా. నిర్ణయ కాలం. చదువు ఒకసారి మాట ఇంగ్లీష్లో అమ్మా. దేవుడు సెట్ చేసిన టైం ఒకటి. ఆయన చెప్పినది యావత్తు నీ జీవితంలో నెరవేరాలి అని అంటే చెప్పినది మరిచిపోకుండా హృదయంలో పెట్టుకొని చెప్పినట్టు మనం ఆ దర్శనాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. 2, ఆ చెప్పిన ఆ దర్శనం చూపిన ఆశీర్వాదం మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన సేవలో జరగడానికి ఆయన మనలను పరిశోధిస్తాడు కనుక ఆ పరిశోధనలో మనము నిలబడాలి. 3, ఆయన చెప్పిన దానికి ఒక టైం పీరియడ్ ఉంది, ఒక కాలాన్ని ఆయనే నిర్ణయం చేశాడు. ఇంకెప్పుడు ఆ మాట మనం అనొద్దు. ఇంకెప్పుడు ఆయన ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు, ఆయన ఎప్పుడు అనుకున్నాడో మనతో చెప్పినప్పుడే అనుకున్నాడు ఒకటి. ఆయన మనతో పలికినప్పుడే ఒక కాలాన్ని నిర్ణయం చేశాడు. అక్కడ అంటున్నాడు, అబ్రహాము శారమ్మ గారులతో నా దేవుడైన యెహోవా చెప్పినదంతటిని నిర్ణయ కాలములో అతని జీవితంలో చేసేను. హల్లెలూయా. ఈ పరిచర్య గురించి ఆయన ఏం చెప్పాడు అది ఇంకా మేము మర్చిపోలేం. జబ్బకు బ్యాగ్ వేసుకొని, ఒక జత బట్టలు పెట్టుకొని, కన్నీళ్ళు, భయం, బాధతో వస్త్రం మీద నుంచి కన్నీళ్ళు రాలిపోతుంటే అందరు కళ్ళు మూసుకుంటే 10 సార్లు కన్నీళ్ళను తుడుచుకుంటూ, ప్రభా ఎక్కడికో వెళ్ళమంటున్నావు, ఆ ఊరు ఆ ప్రాంతం నాకు తెలియదు, నాకు సేవ చేయడం తెలియదు, ప్రజలను రక్షించడం నాతో కాదు, నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తున్నాను, నాన్నవారు ఎవడు లేరు నాకు అక్కడ, అయితే నువ్వు నాతో చెప్పావు, నేను నీతో ఉంటానన్నావు, నేను నీకు ఒక ఉన్నతమైన సేవిస్తానన్నావు, నీ ద్వారా ఒక పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తానన్నావు, అనేక శ్రీమంతులను నేను నీ ముందు పెడతానన్నావు, అనేక జాతి భాషలు మాట్లాడే వారిని నీ దగ్గరికి నేను తీసుకొస్తానన్నావు. అవన్నీ నా ప్రభు సేవ పిలుపులో ఆ దర్శనములో నా ముందు పెట్టి నన్ను ఈ ప్రాంతానికి పంపాడు గనక ప్రతిరోజు నా కళ్ళ ముందు నమ్మిన ప్రజలు నాకు దూరమైన, ఆర్థిక స్థితిగతులు నన్ను ఇబ్బంది పాలు చేసిన, పరిస్థితులు ఎన్ని అనానుకూలంగా ఉన్నా రోజు దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2, ఆయన నన్ను పరిశోధిస్తుంటాడు గనక ప్రజలు లేకపోయినా, ప్రజలు ఉన్నా, సహకరించేవారు ఉన్నా లేకపోయినా, అర్థం చేసుకునే ప్రజలు ఉన్నా లేకపోయినా, ఎంత ప్రయాసపడ్డా ఫలము రాకపోయినా, వచ్చిన పరిస్థితులను బట్టి చింతపడకుండా ఆయన పరిశోధిస్తున్న కాలంలో పరిశుద్ధతను కాపాడుకొని, నమ్మకత్వాన్ని కాపాడుకొని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకొని, పిలిచిన దేవుడు నమ్మకస్తుడని, ఆయన చెప్పినది యావత్తు తప్పక నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడని నేను ప్రతి క్షణము నా ప్రతిష్టను కాపాడుకొని, బోధను క్రమాన్ని ఎక్కడ రాజీ పడకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఏదో ఒక రోజు నా దేవుడు తాను నిర్ణయించిన కాలములో ఆయనే చేస్తాడు. హల్లెలూయా. నిర్ణయ కాలం. నిర్ణయ కాలం. చెప్పండి ఏం కాలం? చెప్పండి గట్టిగా, ఏం కాలం? ఒక టైం. మనం అంటామే తెలంగాణలో, మాకు కూడా చెప్పండి, మాకు కూడా టైం వస్తుంది రా భయ్, మాకు కూడా వస్తుంది టైం. ఇది బైబిల్ మాటే. ఆ టైం దేవుడే తెస్తాడు. అయ్యా దేవుడే తెస్తాడు. ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో ఉండవు. ఏదో ఒకరోజు అబ్రహాము జీవితంలో ఆ కాలం రానే వచ్చింది. ఆ కాలం మన దృష్టికి అబ్బా 20 సంవత్సరాల
10 ఏళ్ళ, 15 ఏళ్ళ కాలాలు నువ్వు గుర్తుపెట్టుకోకు. ఏ కాలంలో నిన్ను హెచ్చించాలో, నన్ను హెచ్చించాలో ఆయనకు బాగా తెలుసు. చెప్పండి, ఆయనకు బాగా తెలుసు. 75 ఏళ్లకు బయటకు వచ్చిన అబ్రహాం అనుకుంటుంటాడు, 2 ఏళ్లలో నాకు దేవుడు పిల్లలను ఇచ్చేస్తాడని అనుకొని ఉంటాడు. ఆ తర్వాత ఆమె 90 ఏళ్ళ ముసలావిడైపోయి, పెద్ద మనిషి 100 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇక నాతో కాదనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసా? నీ సామర్థ్యం అంతా ఉడికిపోయి ఆయనే చేయగలడు అనే స్థితిలోకి మనలను తెచ్చి, ఎందుకంటే మన బలంలో జరిగిస్తే నేను చేశానంటాం, నేను చేశానని అంటాం. ఆ మహిమ మనుషులకు, ప్రజలకు, లేకపోతే నీ కుటుంబానికి వెళ్ళకుండా నిన్ను శూన్యంలో చేసి ఆయన చేసే కాలం, ఆయన క్రియేటివిటీ చేసుకొని ఆయన చేసి నిన్ను నన్ను ఘనపరచగలడు. హల్లెలూయా. బాగా వినండి, ఆయన చెప్పాడా? ధైర్యంగా ఉండండి, తప్పక చేస్తాడు. ఎక్కడైనా పరిశుద్ధుల జీవితాల్లో, ప్రపంచ చరిత్రలో ఆయన మాట ఇచ్చి ఇక నేను చేయలేనురా బాబు అని చెప్పిన సందర్భాలు ఏమీ లేవు. అయితే ఇంకొక విషయంలో మనం గమనించవచ్చు. ఆయన కొన్నిసార్లు నేను నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి శిక్షిస్తానని చెప్పిన వాడు వారి కనికరం చూపి వారి ప్రవర్తనను బట్టి శిక్షించకుండా ఆ శిక్షను వెనక్కి తీసుకున్నట్టుగా చూస్తాం, కానీ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన దీవిస్తానని చెప్పాడా? అభివృద్ధి పరుస్తానని చెప్పాడా? నిన్ను హెచ్చిస్తానని చెప్పాడా? ఆయన తప్పక చేస్తాడు. సేవలో ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు. ఎవరో చెప్పితే కాస్త ఆలోచించాల్సి వస్తుండే, కొంచెం ఆలోచించాల్సి వస్తుండే. ఎందుకనంటే వారు మనల్ని మభ్యపెట్టారా? వారు మనల్ని ఏమన్నా మోసం చేశారా? అనవసరంగా వాడి మాటలు నమ్మి మనం బుక్ అయ్యామా అని ఆలోచించే అవకాశం ఉంటే, కానీ చెప్పింది దేవుడు కనుక, ఆయన చూపించాడు కనుక, ఆయనే చేశాడు కనుక. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, అన్నా కాగజ్ నగర్కు భవిష్యత్తు ఉందంటావా అని. అది కాగజ్ నగర్కు భవిష్యత్తు ఉందంటావా? ఎప్పుడు చూసినా అట్లాగే పాతగా. నేను అన్నాను, ఉంది, అందుకు లేదు. నా ఊరును దేవుడు దీవిస్తాడు, నా పట్టణాన్ని దేవుడు దీవిస్తాడు, నా ప్రాంతాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నా పట్టణానికి, నా ప్రాంతానికి కూడా ఒక కాలం ఉంది. హల్లెలూయా. చదవమ్మా గట్టిగా, హల్లెలూయా. ఇదిగో అరణ్యములో నా వైపు చూడండి, ఎటు చూసిన ఇసుక, ఎటు చూసిన రాళ్ళు, ఆ రాళ్ళలో ఒక రాయిని తలకు దిండుగా పెట్టుకొని పడుకున్న యాకోబు ఆ ఊరికి బేతేలు అని పేరు పెట్టాడు. ఆ ఊర్లో మనిషి లేడు, ఆ ఊర్లో ఒక పశువు లేదు, ఆ ఊర్లో ఒక గుడిసె లేదు. దాన్ని ఎవడన్నాడు బా ఊరని? ఊరు అనంటే ప్రజలు ఉండాలి కదా. ఊరు అంటే కనీసం మనుషులు గుడిసెలో 2, 3, 4 ఉండాలి కదా. అక్కడ ఎవడు లేడు, ఆయన తప్ప. ఆయన కూడా అక్కడ ఉండడానికి రాలేదు అని తెల్లారి మళ్ళీ బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి. ఆయన రాత్రి పడుకున్నాడు అంతే. ఆయన లేచి ఆ ఊరికి, ఆ ఊరు లేని ఆ స్థలానికి పేరు పెట్టాడు. ఆ పేరే బేతేలు. హల్లెలూయా. బైబిల్ అంటుంది పూర్వం ఆ ప్రాంతానికి లూజు అని పేరు, కానీ దేవుడు సేవకుడు బేతేలు అని పేరు పెట్టాడు. భవిష్యత్తు కాలంలో అక్కడ ఒక ఊరైంది, ఆ ఊరుకు బేతేలు అని పేరు కూడా పెట్టబడింది. నేను అంటున్నాను, ఊరు లేని ఊరునే దీవించిన వాడు సేవకుడైతే, నా కళ్ళ ముందు 1000 మందితో ఉన్న నా ఊరు, నా పట్టణం, నా జిల్లా భవిష్యత్తులో ఒక అద్భుతమైన మహానగరముగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. నా దేవుడు చేస్తాడు. అరణ్యమును నీటి ఊటలుగా మలిసే దేవుడు ఆయన చెప్పాడు, చేస్తాడు.
ఊరును మారుస్తానన్నాడు, ఊరును దీవిస్తానన్నాడు, సేవను దీవిస్తానన్నాడు, నీ దగ్గరికి అనేక ప్రజలను తీసుకొస్తానన్నాడు. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పరిస్థితులు అనేకం అనానుకూలంగా ఉన్నా, కళ్ళ ముందు అంత శూన్యంగా కనబడిన, కళ్ళ ముందు కలలో ప్రభువు మాట్లాడిన ఆ దర్శనాన్ని చేతబట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినది యావత్తు నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సేవకుడైన నా జీవితంలోనేమి, విశ్వాస బిడ్డలైన మీ జీవితంలోనేమి, ఇదిగో యవనస్తులారా మీ జీవితంలోనేమి ఏం చెప్పాడో, ఒక దైవజనుడు ఎప్పుడైనా మీ గురించి ఒక ప్రవచనం చెప్పాడా, దాన్ని లైట్గా తీసుకోకండి, రాసి పెట్టుకో, హృదయంలో పెట్టుకో. రే బాబు, భవిష్యత్తులో నీ ద్వారా ప్రభు ఈ పని చేయబోతున్నాడు, అమ్మా భవిష్యత్తులో నీ జీవితంలో దేవుడి పని జరగబోతున్నాడు అని ప్రభు ఏదైతే దైవజనుడి ద్వారా ప్రభు నీతో మాట్లాడాడో అర్థమవుతుందండి. ఒకప్పుడు 2003 సంవత్సరంలో బాప్టిజం తీసుకోవడానికంటే ముందు 2002 సంవత్సరంలో ఇంకప్పటికి నేను మందిరానికి వెళ్ళడం లేదు. అర్థమవుతుందా? అక్క ఒకటే పూలదండ పట్టుకొని RCM చర్చికి వెళ్ళి దండేసి సిలువకు అగరబత్తులు ముట్టించి, ఇదిగో క్యాండిల్ను ముట్టించి వస్తున్న దినాలు. నేను పొరపాటున ఆ దినాల్లో మందిరానికి వెళ్ళేవాడిని కాదు. తాగి సిగరెట్ తాగి లోక సంబంధమైన ఫ్యాషనబుల్ వస్త్రాలు వేసుకొని రోజుకు బొంబాయిలో, అర్థమవుతుందండి, మా ఇంటి దగ్గర 10-20 మంది ఫ్రెండ్స్ను పెట్టుకొని అలా తిరిగేవాడిని. తిరుగుతున్న నా దగ్గరికి ఒక నైజీరియా నుంచి ఒక దైవజనుడు, బొంబాయికి ఒక ప్రవక్తగా వచ్చిన సేవకుడు నా ఇంటి అడ్రస్ వెతుక్కొని ఇంటికి వచ్చి అన్నాడు, నీ పేరు రవి కదా, నీ ద్వారా సంఘాలు కట్టబడతాయి, నువ్వు ఒక సేవకుడిగా మారుతావు, నీ ద్వారా ఈ బొంబాయిలో సంఘం కట్టబడుతుంది, నువ్వే సంఘానికి వెళ్ళినా సంఘాలు కట్టబడతాయి, నీ ద్వారా దేవుడు అద్భుతమైన పని జరిగించబోతున్నాడు అని 2002లో నా మీద చేయి పెట్టి ప్రవచించి ప్రార్థన చేశాడు. అప్పటికి తాగుబోతును, అప్పటికి తిరుగుబోతును, అప్పటికి విగ్రహారాధన సంబంధమైన వ్యసనాలలో బ్రతుకుతున్న వాడిని, నిజ భక్తి ఏంటో అసలు భక్తి ఏంటో తెలియని అమాయకత్వంలో బ్రతికిన నా పట్ల దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట మార్చేవాడు కాదండి, మాట మార్చేవాడు కాదు, మాయ మాటలు చెప్పేవాడు అంతకంటే కాదు, అంతకంటే కాదు. నేను ఆ మాటలను దైవజనుడు చెప్పన్నాడు, ఈరోజు आज का दिन मेरा आखिरी बम्बई में, वापस मुझे इंडिया आने के लिए मुझे वीज़ा नहीं मिलता, मगर आपको मैं प्रोफेसी करके जा रहा हूँ, मैं नाइजीरिया जा रहा हूँ, मैं आपके लिए, मैं जब तक जिंदा हूँ तब तक मैं प्रार्थना करेगा, तुम्हारे जरिया परमेश्वर बहुत बड़ा काम कराने वाला है అని అన్నాడు. ఆ మాట ఆయన చెప్పి వెళ్ళిన ఆ క్షణాలు నా మనసులో ఉంచుకున్నాను. దేవుడు నా పట్ల అంత గొప్ప ఆలోచనతో ఉన్నాడా? నాకు తాగుబోతును కదా, విచ్చలవిడిగా తిరుగుతాను కదా, ఒక మనిషి ఎవడైనా నా మీద కోపంగా ప్రవర్తిస్తే సహించే మనసు నాకు లేదు కదా, నేను ఇలా చేయగలనా? ప్రభు ఏం చెప్పాడో కాలాలు మారుతూ వచ్చాయి, బాప్తిసంలోకి నడిపించాడు, సేవకులతో తిరిగే అనుభవాలు నేర్పించాడు, నెమ్మదిగా పరిచర్య దర్శనం ఇచ్చాడు, అపోస్తుల దగ్గరికి పంపాడు. అలా తిరిగి 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 నా జీవన విధానాన్ని నా ప్రభు నన్ను మలిచి ఒక ప్రయోజకుడిగా నన్ను మార్చాడు. హల్లెలూయా. సంఘ బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మాయ మాటలు చెప్పేవాడు కాదు. నేను మళ్ళీ ప్రేమతో చెప్తున్నాను, ఎవరో మనుషుల మాటలను మీరు నమ్మి మోసపోకండి. ఆ మాయ మాటల, నిజమైన మాటల ఏవైనా కానివ్వండి, ఆ మనిషి మాట మీద ఉన్నంత ధైర్యం కంటే కొండంతగా నువ్వు దేవుని మాట మీద ఉంచుకో. ఎందుకో తెలుసా? కాలాలు మారినప్పుడు అన్నానప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఏడవుతుంది అని మనిషి మాట మార్చేస్తాడు. మనుషులం కదండి, మార్చుకునే అలవాటు బాగా మనకు అలవాటు కదండి, మార్చేస్తాం. కానీ దేవుడు ఎంత అద్భుతమైన మాట అంటే, నేను ఒకసారి మాట ఇచ్చానా, ఆకాశం భూమి మారిపోని నేను అన్నది తప్పక చేస్తాను. ఈ ఒక్క మాట ఒక విశ్వాసికి ఎంత ధైర్యం ఇస్తారో. ప్రభా, నా ధైర్యం నీ మాట, నువ్వు చేస్తానన్నా, నువ్వు ఇస్తానన్నా,
నా పిల్లల పట్ల నువ్వు ఆ పని చేస్తానన్నావు, నా సేవలో నువ్వు ఆ పని చేస్తానన్నావు అని ఆ పలికిన మాట మర్చిపోకుండా ఉండి అడుగు దేవుని దగ్గర. 2, ఆయన నిన్ను పరిశోధిస్తున్నప్పుడు దైవ నియమములో ప్రతిష్టలో నిన్ను నీవు నమ్మకస్తుడిగా ఆ వాగ్దానం, ఆ దర్శనం నా జీవితంలో నెరవేరుటకు మనము సమర్థులముగా మన జీవితాన్ని చూచుకోవాలి. 3, ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం ఎప్పుడో తెలియదు. ఆయన నిర్ణయించిన కాలములో ఆ పని చేస్తాడు. హల్లెలూయా. కనుక ఆ కాలాలు, సమయాలు మహాదేవుని ఆధీనతలో ఉన్నాయి కనుక ఓపికతో ఉండో. ప్రభు చెప్పిన మాట, వివాహమే లేకుండా కొద్ది రోజులు అలా వెళ్ళి మళ్ళీ వద్దాము అనుకుని వెళ్ళిన వాడికి భవిష్యత్తు దర్శనాన్ని చూపిస్తుంటున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు పోషిస్తాను, నువ్వు వెళ్ళే స్థలంలో నీకు పక్షాన ఉంటాను, నీకు సంతానం ఇస్తాను, వారికి సంతానం ఇస్తాను, నీ సంతానం అభివృద్ధి పొందుకుంటారు. మీరు ఎప్పుడైనా ప్రభు నీ పిల్లల గురించి చెప్పాడా? నీకు నీ పిల్లల గురించి చెప్పాడా? పిల్లల గురించే చెప్పలే, అసలు మన గురించే చెప్పలే. కొంతమందికి అయితే నీ గురించి నీకే ప్రణాళిక ఏంటో దేవుడిది అందకపాయ, పిల్లల గురించి అందకపాయ, పిల్లల గురించి ఇంకేమందుతుంది? ప్రణాళిక ప్రభు దగ్గర అడుగు. ఎందుకు అందరూ తెలుసా? మనకే బొచ్చాడు ప్రణాళికలు పెట్టుకున్నాం. ఆయన ఇంకా నీ ప్రణాళికలు ఇంకా ఆయన వచ్చేది. నువ్వే ఇన్ని రాసుకున్నావు నీ పిల్లల విషయంలో, నీ జీవిత విషయంలో ఇన్ని ప్రణాళికలు, ఇన్ని ప్లాన్లు నువ్వే వేసుకున్నావు. ఇక ఆయన జోక్యం చేసుకొని చెప్పితే నువ్వు ఎలాగో వినవని ఆయన ప్రణాళికను చెప్పడం మానేశాడు. నీకేమి లేకపోతే బాబు నీ పిల్లలను ఫలానా వ్యక్తిగా చెయ్యి, నీ పిల్లల పట్ల నాకు ఈ ఆలోచన ఉంది, నీ బిడ్డ పట్ల ఈ ఆలోచన ఉంది, నీ తలంపులు కావు నా ఆలోచన విను అని చెప్తాడు. ప్రభా నా పిల్లల పట్ల నీ సంకల్పం ఏంటి? ప్రభా నా కుటుంబం పట్ల నీ సంకల్పం ఏంటి? నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని అడుగు. ఒక మరియమ్మ దేవుడు పలికిన మాటలను తన హృదయంలో పదిలం చేసుకున్నట్టుగా జాగ్రత్తగా పదిలం చేసుకో. కళ తెల్లవారిపోతే కళ మాయమై ఉండొచ్చు, కన్న కళ మాత్రం మర్చిపోకో. హల్లెలూయా. చెప్పిన మాట మర్చిపోకు, దైవజనుని ద్వారా పలికిన మాట మర్చిపోకు. మర్చిపోతే ప్రణాళిక నెరవేర్చబడదు. 2 పరిశోధిస్తున్నప్పుడు క్రమంగా నిలబడు. 3 కాలం ఆయనే నిర్ణయం చేశాడు. ఆ కాలములోనే నా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఆ కాలాలు మన జీవితంలో నా ప్రభు త్వరపెడుతున్నాడు. ఆ సేవలో ఆయన చూపించిన ప్రతి కార్యం, ఆయన చేస్తానన్న ప్రతి కార్యం ఈ పరిచర్యలో ఇది మొదలుకొని ఈ పరిచర్యలో అప్పగించబడిన ఏ విశ్వాసి ఇక మందిరాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. ప్రభు నాకు చెప్పిన మాట అయిపోయింది, ఇక ఇది మొదలుకొని నీ చేతికి అప్పగించే ఏ విశ్వాసి ఇక చెదిరిపోడు. ప్రభు ఇచ్చిన సంకల్పం ఆయన మాట్లాడా, చాలు. అదొక బలమైన ధైర్యం. అందుకనే ఆయన మాట మీద ఆనుకో, ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఈ పరిచర్య పట్ల, సేవకులమైన మా పట్ల, ఎదుగో దేవుని పిల్లలైన మీ అందరి పట్ల ఆయన చెప్పినది యావత్తు ఆయనే నెరవేర్చునుగాక. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరగకుండా మన పిల్లల విషయంలో, మన కుటుంబాల విషయంలో, మన పరిచర్యల విషయంలో నా ప్రభు తన చిత్తము నెరవేర్చునుగాక. అలాగూ చేయుటకు మనకు దేవుడు కృప దయచేయునుగాక. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం.